ఈరోజు చాలామంది జీవితంలో విరిగిన పరిస్థితుల్లో ఉన్నారు. కుటుంబాలు విరిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా బ్రతుకు అయిపోయిందన్న పరిస్థితులు ఉన్నారు. దాన్ని బట్టి అపవాది మన జీవితంలో ఎన్నో కీడులు, ఎన్నో నష్టములు జరిగించాలని ఆశపడుతున్నాడు. కానీ మనం కానీ దేవుని దగ్గరకు వస్తే ఆయన బాగు చేస్తాడు, రాకపోతే ఆయన ఏం చేయలేడు. ఈరోజు చాలామంది విరిగిన పరిస్థితులు ఉంటూ ఇంకా నా బ్రతుకు అయిపోయింది, ఐఎమ్ యూస్లెస్, ఐ హ్యావ్ నో యూజ్ వాట్స్ ఎవర్ అంటున్నారు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడండి, నా దగ్గరికి రా, నేను బాగు చేస్తా. ఎంతోమంది విరిగిన హృదయంతో ఉన్నారండి. విరిగిన వారు దేవుని చేతులకు అప్పచెప్పకుండా విరిగినలాగే ఉంటే అపవాది పొంచి ఉన్నాడు మీ జీవితంలో కోటను కడతానికి. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఎంతోమంది విరిగారు కాబట్టి మీ జీవితంలో అపవాది కోటలు కట్టాడు. There are towers and strongholds of the devil in many humans because of their broken hearts. మనిషి విరిగినప్పుడు బలహీనుడు, అప్పుడే అపవాది కోట కడతాడు. విరిగిన వాడు పోరాడలేడు, బలహీనంగా ఉంటాడు. తన పక్షాన్ని ఎవరైనా నిలబడాలి. విరిగిన వాడు కానీ విరిగినట్టుగా ఉంటే అపవాది కోట కడతాడు. నెంబర్ 1 ముఖ్యమైన కోట పేరేంటి తెలుసా? రిజెక్షన్, తునీకరణ. ఎందుకంటే విరిగినోడు తునీకరిస్తాడు అందరినీ. ఒకడు గాయపరచబడి విరిగబడిన వాడు ఎవరితో కలవడు. ఒంటరితనం, డిప్రెషన్, సూసైడల్ థాట్స్, యాంగ్జైటీ, గివ్ అప్ టూ ఈజీలీ ఆన్ ఎవ్రీథింగ్, ఫీల్ నో వర్త్. ఏదో ఒక్క సంఘటన జీవితంలో జరిగింది కాబట్టి అన్నీ అలాగే అనుకుంటారు. ఏదో ఒక్కసారి ఒక్క విషయంలో అలా జరిగింది కాబట్టి అందరూ అలాగే అనుకుంటారు, అన్నీ అలాగే అనుకుంటారు, జీవితమే వేసారిపోయినట్టుగా ఉంటారు. కానీ ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలంటే అపవాది పొంచి ఉన్నాడు. వాడు దెబ్బ ఏంటంటే, మొదటగా నువ్వు ఎప్పుడు పడే అవకాశం ఉందా, విరిగిన వెంటనే నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు. దేవుడు ఇంకోవైపు చూస్తున్నాడు. విరిగిన వారు ఆయన దగ్గరకు వస్తే నిన్ను మరలా తిరిగి నిలబెట్టాలని చూస్తున్నాడు. మీరు ఎవరి చేతుల్లో సమర్పించుకుంటున్నారు? ఎందుకంటే మానవ స్వభావమే విరిగిన వెంటనే ఐసోలేట్ అయిపోతాం, విరిగిన వెంటనే ఒంటరితనంలోకి వెళ్ళిపోతాం, విరిగిన వెంటనే ఎవరితో మాట్లాడమో. దేవుని వాక్యంలో కూడా అనేక సార్లు దేవుడే తన ప్రజల్ని విడిచిపెట్టేస్తున్నాడంట. ఎందుకంటే వారు దేవునికి విరోధంగా పోయి దేవునికి విరోధంగా జీవిస్తున్నారు కాబట్టి. మెనీ టైమ్స్ గాడ్ రిజెక్టెడ్ హిస్ పీపుల్ బికాస్ పీపుల్ రిజెక్టెడ్ గాడ్ ఫస్ట్. దేవుని వాక్యంలో దేవుని ప్రజలు ఆయన విడిచిపెట్టారు కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను విడిచిపెడుతున్నాను. ఈరోజు ఇక్కడ ఎవరైనా విడిచిపెట్టబడిన వారు ఉంటే దేవుని ద్వారంగా మీరు దేవుని దగ్గర మీరు రావాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను త్రోసివేసావా, నేను నిన్ను విడిచిపెట్టా. హోషియాలో చూస్తే చక్కగా ఒక మాట ఉంటుంది. హోషియా 8:3, ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి కనుక శత్రువు వారిని తరుమును. ఏంటంట? దేవుని మార్గాన్ని విసర్జించారు కాబట్టి శత్రువు వాళ్ళని తరుమును. ఇజ్రాయెల్ హ్యాస్ రిజెక్టెడ్ ద గుడ్, ద ఎనిమీ విల్ పర్స్యూ హిమ్. ఇంకా సంఖ్యాకాండము 14:34 చదివితే, మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసి వేసినట్టు తెలిసి కొందరు. నేను మిమ్మల్ని త్రోసివేసా కారణం ఏంటంటే మీరు నన్ను త్రోసివేశారు. ఈరోజు ఇక్కడ ఎవరైనా దేవుని త్రోసివేసిన వారు ఉన్నారా? బిఫోర్ ఐ డీల్ విత్ రిజెక్షన్, ఐ వాంట్ డీల్ విత్ యూ. హ్యావ్ యూ రిజెక్టెడ్ ద వేస్ ఆఫ్ గాడ్? దేవుని మార్గాల్ని త్రోసివేసిన వారు ఇక్కడ ఉంటే దయచేసి ఈరోజు మీరు పరీక్షించుకోండి. ఇందువలన శత్రువు మిమ్మల్ని దాడి చేస్తున్నాడు, ఇందువలన అపవాది మిమ్మల్ని దాడి చేస్తున్నాడు. ఎలాగో ఒక మనిషి దేవుని మార్గాన్ని త్రోసివేయచ్చు. దేవుని నియమాలను దాటిపోతాం, దేవుని వాక్యానికి విరోధంగా వెళ్తాం, దేవుడు చేయవద్దన్నది చేస్తాము, దేవుని బాధ పెట్టేది చేస్తాము, దేవుని వాగ్దానాలని త్రోసివేస్తాము, దేవుని నిబంధనని అవమానపరుస్తాము. ఈరోజు మనము చేసిన పనిని బట్టే అపవాదికి మన మీద అధికారం వస్తుందండి. స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ది ఎనిమీ. నీవు దేవుని మార్గానికి విరోధంగా పోతున్నావు కాబట్టి అపవాది నిన్ను దాడి చేసే హక్కు వస్తుంది, లేకపోతే అపవాది ఎప్పటికీ నిన్ను ముట్టలేడు. రిజెక్షన్లో ఉన్నవారు ప్రతి ఒక్కరిలో మీలో రిజెక్షన్ ఉందా లేదా అని చూడాలంటే ఇప్పుడు నేను కొన్ని సూచనలు చెప్తాను, చూసుకోండి. 7 సూచనలు చెప్తాను. ఒక వ్యక్తి రిజెక్షన్లో ఉన్నాడంటే తన కోపిస్టిగా ఉంటాడంట. ఆ కోపం మామూలు కోపం కాదు, అన్కంట్రోలబుల్ కోపం. కంట్రోల్ ఉండదంట. అన్కంట్రోలబుల్ యాంగర్, నాట్ జస్ట్ యాంగర్, బికాజ్ యాంగర్ ఇస్ అన్ ఎమోషన్. మామూలు కోపం అనేది దేవుడు మనలో పెట్టిన అది ఒక, ఎలా చెప్పచ్చు, ఎమోషన్, మనలో భాగం. అది ఎలాగ నవ్వుతామో అలా కోపడతాం, ఎలాగ ఏడుస్తామో అలా కోపడతాం, ఎలాగ గంతులు వేస్తామో అలా కోపడతాం. ఇట్ ఈస్ అన్ ఎమోషన్ ఇన్ యూ. బట్ అన్కంట్రోలబుల్ యాంగర్, that is not a normal emotion because you feel rejected, you are uncontrollably angry.
ఇఫ్ యూ హ్యావ్ అన్కంట్రోలబుల్ యాంగర్, దట్ మీన్స్ యు ఆర్ రిజెక్టెడ్. దట్స్ అ సిమ్టమ్. కొన్ని వ్యాధులకి కొన్ని సిమ్టమ్స్ చెప్పచ్చు. ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇది పలానా వ్యాధి. ఆ రీతిగా మొదటి సిమ్టమ్ ఇది. ఆ కోపంలో ఏం చేస్తున్నాను తెలియట్లేదండి, ఎందుకంటే లోపల ఏదో గాయం ఉందండి, లోపల ఏదో ఒక దెబ్బ ఉందండి. దర్ సమ్ కైండ్ ఆఫ్ అ వూండ్ ఇన్సైడ్. యు ఆర్ బ్రోకెన్ ఇన్ సర్టన్ ఏరియా, దట్స్ వై యు ఆర్ అన్కంట్రోలబుల్లీ యాంగ్రీ. దర్ ఇస్ నో వాల్స్ టు కంట్రోల్ యూ. ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు, ఎవరిని ఎలా దూషిస్తున్నారో కూడా తెలియదు. వారు రిజెక్షన్ బట్టి వారికి కోపం ఎలాగా ఉండదు. డిఫెన్స్ సిస్టమ్ గోస్ టు అన్కంట్రోలబుల్. కొంతమంది చూడండి, వారు వయసుకి సంబంధం ఉండదు, వారు మాట్లాడే విధానానికి సంబంధం ఉండదు, వారు ఉన్న పరిస్థితికి సంబంధం ఉండదు, వారు చేసే పనులకి వారి జీవితానికి లింక్ ఉండదు. ఎందుకు ఈ పలానా వ్యక్తి ఇలాగ ఉన్నాడు అన్న ప్రశ్న కలుగుతుంది. కారణం ఏంటంటే ఎక్కడో పగిలింది హృదయం. ఆ హృదయం పగిలిపోయి మొక్కలు అయిపోయింది. ఇంకెవరు నా జోలికి రావద్దన్నట్టుగా త్రోసివేస్తున్నారు. అక్కడే అపవాది కోట కడుతున్నాడు, అక్కడే అపవాది దాడి చేస్తున్నాడు. ఈరోజు ఎంతోమంది జీవితాల్లో ప్రేమించిన వారిని పోగొట్టుకునేటప్పుడు, వివాహాలు విఫలమైనప్పుడు, వారు అనుకుంది సాధించలేకపోయినప్పుడు, వారి జీవితంలో వారు ప్రయాసపడిందంతా నష్టంగా పోయినప్పుడు వారి గుండెలు విరిగిపోతున్నాయి. అలాంటి పరిస్థితులు ఏం చేస్తున్నారు? ఇంకా పాడు చేసుకుంటున్నారా, లేకపోతే వెంటనే మందులు వేసుకుంటున్నారా? ఒక మనిషికి జీవితం బాగాలేదంటే, దేహం బాగాలేదంటే వెంటనే మందులు వేసుకోవాలి. యూ హ్యావ్ టు గెట్ హీల్డ్, యూ హ్యావ్ టు గెట్ టు రికవర్ మోడ్. లేదు నేను అలాగే తోసుకుని పోతానంటే ఇంకా నష్టం, చివరికి చచ్చి ఊరుకుంటావు. ఇర్రిప్లేసబుల్ డ్యామేజ్. ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా వారున్న సమస్యలు తేల్చుకోకుండా ఇంకా తోసుకుంటూ ఇంకా ఇంత అయిపోయింది, మనిషి అయిపోయింది. ఒక మనిషి తునీకరణలో ఉన్నాడంటే తనలో ఉన్న రెండో రకమైన సూచన ఏంటంటే ఇన్సెక్యూరిటీ. నమ్మరు, దర్ ఇన్సెక్యూర్. ఒక మనిషితో మాట్లాడాలంటే ఇన్సెక్యూర్, ఒక మనిషి ముందుకు వెళ్ళాలంటే ఇన్సెక్యూర్, ఒక చిన్న పని చేయాలంటే ఇన్సెక్యూర్, ఒక చోట్ల ఒకటి సాధించాలంటే ఇన్సెక్యూర్, ఒకరి చేతుల్లోకి ఏదైనా పెట్టాలంటే ఇన్సెక్యూర్, ఒక అడుగు తీయాలంటే ఇన్సెక్యూర్. భయం వచ్చేస్తుంది దాన్ని బట్టి. భయము. ఐ యూ ఫీలింగ్ టూ ఇన్సెక్యూర్? మేబీ బికాస్ ఆఫ్ ఎ బ్రోకెన్ హార్ట్. ఎప్పుడో ఏదో జరిగిన దాన్ని బట్టి ఇంకా ఎవరిని నమ్ముతానికి లేదు. ఈరోజు దేవుని వాక్యం వెంటనే మీరు అభద్రతా భావంతో జీవిస్తున్నారా? ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఇన్సెక్యూర్. టుమారో యూఆర్ ఫేసింగ్, యూఆర్ ఇన్సెక్యూర్. రేపేమైపోతుందో, నా బ్రతికేమైపోతుందో. సో హృదయం విరిగిన వారికి మొదటిగా కోపం ఉంటుంది, రెండోదిగా ఇన్సెక్యూర్ ఉంటుంది, మూడోదిగా గర్వము. మనం చాలామందిని చూసినప్పుడు, ఇది చాలా గర్వం రా, చాలా పొగరు, దే ఆర్ సో ప్రౌడ్, ద ప్రైడ్ఫుల్. యు గివ్ నేమ్స్. కానీ నిజంగా దేవుని వాక్యాన్ని ఎరిగిన వ్యక్తి ఎలా చూస్తారో తెలుసు. నేను ఎలా చూస్తానంటే, కొంతమంది వారి గురించి చెప్పేటప్పుడు వీళ్ళు చాలా గర్వంగా మాట్లాడతారండి అంటారు. అంటాను కాదండి, వాళ్ళ లోపల హృదయం పగిలిందండి. వారి హృదయం పగిలింది. నువ్వు అదే స్థలంలో మాటలు అంటున్నావు, నువ్వు అదే స్థలంలో వారిని బాధపరుస్తున్నావు. అందుకని వారు కొంచెం గర్వంతో వారిని ప్యాచప్ చేసుకుంటున్నారు. నువ్వు మరలా వారిని బాధ పెట్టకూడదని ఎత్తి మాట్లాడుతున్నాడు. నేను ఎవరినో తెలుసా? నీకు తెలియదు కదా, అందుకని చెప్పుకోవాలి కొన్నిసార్లు. నేను ఎవరినో తెలియదు కదా. సమ్టైమ్స్ గర్విష్ఠులు మాట్లాడేటప్పుడు రెండు రకాల గర్వం ఉంటుందండి. ఒకటి నేనే దేవుణ్ణి అన్న రకం. అర్థమవుతుందా? నేనే దేవుణ్ణి. ఆ రకం ఎలాగ ఉంటుందంటే, ఇది నా శక్తి, ఇది నా బలము, ఇది నాది, ఇది నేను. అక్కడ విరిగింది కాదు, అదేదో దెబ్బ కాదు, అది దట్స్ అ స్పిరిట్ ఆఫ్ లూసిఫర్. పడిపిన దోత, కెరుబు, వాడి స్వభావం. నేను దేవుని కన్నా గొప్పోణ్ణి అన్న రకం. ఇంకో రకం ఉంటుంది. ఎలాగంటుందంటే, ఇప్పుడు ఈ చెప్పే ప్రైడ్ ఎలాంటిదంటే, వారు పగిలారు కాబట్టి నీవు వారిని చిన్న చూపు చూడడం అనటానికి వారిని దబాయించుకుంటున్నారు. ఈ మాట అర్థమవుతుందా? నీకు ఉద్యోగమే లేదు, నాకు మంచి ఉద్యోగం ఉంది. వాస్తవానికి అక్కడ ఉండదు. బట్ దే లైక్ టు డిఫెండ్ దెమ్సెల్ఫ్ అండ్ యూ థింక్ దే ఆర్ ప్రైడ్. నో, యూ హ్యావ్ టు సీ ద రూట్ కాజ్. బ్రోకెన్ హార్ట్. గుండె పగిలిపోయింది. వారికి ఆదరణ కావాలి, నీ తీర్పులు కాదు, నీ మాటలు కాదు, ఇంకా విరిగిన దాన్ని ఇంకా నువ్వు వేసి తొక్కుతాం కాదు. ఈరోజు మనుషుడు ఎలాగ ఉన్నాడంటే, ఏందంత గర్వంతో మాట్లాడుతావు, ఇంకా 4 తొక్కులు తొక్కుతాడు. ఆల్రెడీ విరిగిపోయి ఉంది వాడి పరిస్థితి.
మన పని ఏంటి చెప్పండి? విరిగిన గుండెని దేవుని దగ్గర తీసుకురావాలి కదా. విరిగిన వారికి నీకు ఒక వైద్యుడు ఉన్నాడయ్యా అని చెప్పాలి కదా. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? వారిని ఇంకా తొక్కుతున్నాం. ఎందుకంటే మనం దేవుని దృష్టిలో చూడలేకపోతున్నాం. యు ఆర్ నాట్ లుకింగ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ అండ్ ద విజన్ ఆఫ్ ద ఐస్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో చూడగలిగితే మన జీవితాలు బాగుపడతాయండి. ఎందుకంటే ఈరోజు చాలామంది ఈ భావంతోనే ఈ జీవితంలో జీవిస్తూ దేవునికి ఇంకా దూరంగా పోతున్నారు. మొదటిగా కోపము, రెండోదిగా ఇన్సెక్యూరిటీ, మూడోదిగా గర్వము, నాలుగోదిగా ఈరోజు లోకంలో ఎక్కడ చూసినా చూస్తారు, ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ ఇండిపెండెన్స్. నేనే, నాకు ఎవరొద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీబడి. ఐ లైక్ టు బి ఇండిపెండెంట్. Why are you liking to be independent? Why don't you spend time with anybody? Why don't you want anybody? Because you're broken. You don't want to be hurt more. Hurt hurts more anta. Hurt people will hurt others anta. బాధపరచబడిన వారు ఇతరులు బాధపరుస్తారంట. అందుకని లవ్ బిగెట్స్ లవ్, హర్ట్ హర్ట్స్ అదర్స్. సింపుల్. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని బాధపరుస్తారంటే వాళ్ళకి ఎంతో బాధ ఉందన్నమాట, గాయాలు ఉన్నాయన్నమాట. జ్ఞాపకం చేసుకోండి. నీవు నిజంగా దేవుడి ప్రేమతో నింపబడిన వారు అయితే ప్రేమ చూపిస్తావు. ఇట్స్ ఓకే, ఐఎమ్ హర్ట్, బట్ దట్స్ ఫైన్, ఐ కెన్ లవ్ యూ, కమ్ ఐల్ గివ్ యూ హగ్. ఈరోజు ఈ అభ్రత భావం కలిగిన వారు, ఇన్సెక్యూర్, ప్రైడ్, యాంగర్, they're independent. They're so independent. They don't want anybody around. ఎవరితో మాట్లాడదలుచుకోరు, ఎవరిని చూడదలుచుకోరు, ఎవరిని దర్శించదలుచుకోరు, ఎక్కడికి వెళ్ళదలుచుకోరు. They like to have independence. Remember one thing, God never designed you to be independent. ఈ మాట అర్థమవుతుందా? నీవు చేయబడినప్పుడు నీ అంతటా నువ్వు బ్రతుకుతానికి చేయవల్ల. మనుషుడు దేవుని శ్వాస, రువాహ్ ఎలోహిం, ఆయన ఆత్మ. రెండోది, మనుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సరైన సహకారి, సాటి అయిన సహకారి భార్యనిచ్చాడు. ఈరోజు మనుషులు నాకు ఎవరు వద్దు, నేను ఒక్కడిగా ఉంటా. నువ్వు ఒక్కడుగా తప్పకుండా ఉండవు. నీలో ఒక కోట కట్టి కోట్లాది మంది ఉన్నారు దురాత్మలు. జాగ్రత్త. దే ఆర్ అన్సీన్ ఎనిమీ. Today many people reject everybody, anything and everything. They want individuality. No. Learn to obey. Come under the heavenly realm. Principles. Follow the principles of God. Obedience to God. ఇలాంటి వారు ఊరకే అఫెండ్ అయిపోతారండి. ఐదోదిగా చెప్పాలంటే వారు ఊరకే అఫెండ్ అయిపోతారు. ప్రతి చిన్నదానికి అఫెండ్ అయిపోతారు. ఎప్పుడన్నా ఎవరైనా చూసారా, లేకపోతే మీరేనా? వారికి ఏంటంటే ప్రపంచం అంతా వారి శత్రువులే. అర్థమైందా? ఎవరికన్నా ఒకరితో గొడవ పడ్డారంటే అది వేరేదండి, మిస్అండర్స్టాండింగ్ అని చెప్పొచ్చు. కానీ కొంతమంది ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎవరికి నాతో పడతలేదండి, అప్పుడు మీకే ప్రాబ్లం అండి. ఎందుకంటే మీకు పడతలేదు. ఫస్ట్ మీలో గాయాలు ఉన్నాయి, మీలో బాధ ఉంది, మీలో ఉంది, అది మీకు పడతలేదు. కాబట్టి ఎవరితో పడతలేదు. యూ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఎవ్రీబడి. ద ప్రాబ్లమ్ ఇస్ యోర్స్, నాట్ ఎవ్రీబడి. రోడ్లో వెళ్తే గొడవ, కొట్టుకు వెళ్తే గొడవ, బయటికి వెళ్తే గొడవ, ఇంటికి వస్తే గొడవ, ఎక్కడికి వెళ్ళినా గొడవ, సమాధానం ఎక్కడా లేదు. హౌ ఆర్ యూ విత్ పీపుల్? హౌస్ యువర్ రిలేషన్షిప్స్? ఇస్ దర్ రెస్పెక్ట్? ఇస్ దర్ ఆనర్? హర్ట్ పీపుల్, బ్రోకెన్ పీపుల్ విల్ నెవర్ గివ్ ఆనర్. దే కెనాట్ ఆనర్ బికాస్ దే డోంట్ నో వాట్ ఈస్ ఆనర్. బికాస్ దే ఆర్ బ్రోకెన్. దే డోంట్ ఫీల్ లవ్. దే కెనాట్ లవ్. ప్రేమ పొందుకున్న వాడే ప్రేమించగలుగుతాడు. కానీ ప్రేమ పొందుకున్న వాడు ఎలాగ ప్రేమనిస్తాడు? తన దగ్గర లేనిది ఎలాగ ఇస్తాడు? ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మీరు ఎలాగ ఉన్నారు? ప్రతి దానికి గాయపరచబడుతూ బాధపడుతూ ఉన్నారా? లోపట ఏదో వేరే బాధ ఉంది. నీ భార్య అన్న మాట కాదు, నీ భర్త అన్న మాట కాదు, ఎవడో పక్కింటోడు అన్న మాట కాదు. ఎక్కడో లోపట ఉన్న బాధకి, దెబ్బకి నీకు మరలా లేపుతుంది అక్కడే. ఎందుకంటే అప్పటికే గుండె పగిలిపోయి ఉంది. ఆ రోజుకి చెప్పాలంటే తునీకరణలో ఉన్నవారు ఎక్కువ సిగ్గు కలిగి ఉంటారంటే, ఎక్స్ట్రీమ్ షైనెస్. ఎవరిని చూడరు. నాకు చూడాలని లేదు. ఎందుకు? You're shy is because you don't want to meet. Is not a problem. Not a regular shy. I'm not talking about regular shy. Excessive shy. మనుషుల్ని కళ్ళలో చూడలేరంట. They cannot see people into eyes. కంట్లో చూస్తానికి భయం, సిగ్గు, కిందే ఉంటారు. ఎప్పుడు ఎక్కడో చూస్తారు, నేరులో చూడరు. ఎందుకంటే యూ ఫీల్ రిజెక్టెడ్. దట్ ఈస్ ద హోల్ కాజ్. కంట్లో చూస్తే ఎక్కడ నీ చరిత్ర అంతా వాడికి అర్థమవుతుందో. నేరుగా చూడలేరు. ఐ కాంటాక్ట్ ఉండదు. మీరు మనుషులతో మాట్లాడుతున్నప్పుడు కళ్ళు పెట్టి చూస్తారా? లేకపోతే యూ రియల్లీ నీడ్ టు టెస్ట్.
ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, ఒక విశ్వాసి నిజంగా కళ్ళు పెట్టి చూసి మాట్లాడగలిగినప్పుడు శోధనలో పడే అవకాశాలు తక్కువ అంట. ఈ మాట అర్థమవుతుందా? ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ మాట్లాడేటప్పుడు కంట్లో కన్ను పెట్టాలంటే ఇంకెక్కడ చూడకూడదు, దృష్టి మళ్ళకూడదు, చూస్తే నేరుగా చూడు. సో మిగతా వాడికి నువ్వు ఎక్కడ చూస్తున్నావు అనేది ఉంటుంది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా మాటలు క్లుప్తంగా ఉంటాయి. వేవరి ఉన్నవాడు చూడండి, ఎప్పుడన్నా మాట్లాడినవారు చూసారా, కంట్లో కన్ను పెట్టరు. అవునులే, అదేంటి ఇక్కడ చూసి అవునులే, నువ్వు ఇక్కడ చూస్తున్నావు కాబట్టి ఆ మాట చెప్తున్నావు. కంట్లో కళ్ళు పెట్టి అవునులే అను 100 సార్లు ఆలోచిస్తావు. యు ఆర్ కాన్షియస్. సో ఎక్సెసివ్ షై ఈజ్ మేకింగ్ యూ ట్రిగర్ వర్డ్స్ దట్ యూ డోంట్ మీన్. దేవుడు కూడా అనేక సార్లు మనకి ఇచ్చేది కూడా వద్దులే, అది ఏంటో చూడు వద్దన్నావు. అది ఏంటో చూసిన రోజున యూ విల్ నెవర్ సే నో, యూ సే ఐ వాంట్. అలాంటి వారు ఒంటరితనంలో ఉంటారండి. లోన్లీ ఫీలింగ్. మీ హృదయంలో కానీ ఒంటరిగా ఉన్నాననిపిస్తుందా? మీ హృదయంలో ఇండ్లు ఉన్నారు, కుటుంబం ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, చక్కగా ఉన్నారు, బట్ యూ స్టిల్ ఫీల్ లోన్లీ. రిజెక్షన్, రూట్ కాజ్ రిజెక్షన్. అండ్ వై యూర్ రిజెక్టెడ్? బ్రోకెన్ హార్ట్. సంథింగ్ బ్రోక్ యువర్ హార్ట్. ఎంతోమంది జీవితాల్లో ఇలాంటి రీతికి ఉన్నారు. వీళ్ళు 7వ రకం చెప్పాలంటే ఈ 2 కలిపి చెప్తాను. కంట్రోల్ అండ్ మ్యానిపులేషన్. దే లైక్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. Rejected people always like to control. It is their word or no one's word. It is their way or cancel the thing. వారు చెప్పిన చోటకి రావాలి, వారు చెప్పినట్టు చేయాలి, అప్పుడు వస్తారు లేకపోతే రారు. ఈ మాట చెప్పేటప్పుడు చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అయితే మా భర్త ఇలాగే ఉంటాడండి. వెయిట్. Is it a principle? What is he saying? నియమాల్ని మాట్లాడేటప్పుడు చాలామంది కంట్రోల్ అనేస్తారు. జాగ్రత్త. నియమమే. నియమము మాట్లాడేటప్పుడు లోబడండి. నియమము చెప్పినప్పుడు కంట్రోల్ అనొద్దు. అది చేయకపోతే భర్తగా ఉండడానికి పనికి రాడు. అర్థమవుతుందా? ఇట్ ఈస్ నాట్ హిస్ వే, గాడ్స్ వే. అదే ప్రారంభం చెప్తాను. మనుషుడికి వచ్చి దేవుని మార్గంలో నడుస్తానికి ఇష్టం లేదు, అందుకని దేవుడు అంటాను నేను విడిచిపెడతాను, రిజెక్ట్ చేస్తున్నాను, పో అనుభవించుకో. ఈరోజు చాలామంది నియమాలు మాట్లాడేటప్పుడు వచ్చి కంట్రోల్ అంటారు. నో, కంట్రోల్ ఇస్ వారు అనుకున్నది దేవుని వాక్యానికి విరోధమైంది. దేవుని చెప్పింది కాకుండా వారు చెప్పేది, వారి స్వార్థము, వారి తృప్తి, వారి ఆశ. దానికి ఏం చేస్తారు తెలుసా? చాలామంది రిజెక్టెడ్ పీపుల్ మ్యానిపులేట్ సో మచ్. They manipulate so much. They manipulate. Everything around is manipulated. They will try to get everything is because they manipulate, and once the truth comes out, their life becomes miserable. So ఇప్పుడు నేను చెప్పిన 7 విషయాలు చూస్తే వాక్యానుసారం చెప్పాలంటే 7 ఆత్మలేనండి. The spirit of uncontrollable anger, the spirit of insecurity, the spirit of pride, the spirit of independence, the spirit of easily offending, the spirit of excessive shy or loneliness, the spirit of control and manipulation. 7 ఆత్మలే. కానీ 7 ఆత్మలో మనలోకి వస్తానికి కారణం ఏంటంటే ఎవరి ద్వారానో ఎప్పుడో దేని విషయమో రిజెక్షన్. ఆ రిజెక్షన్ కూడా కారణం ఏంటంటే ద రూట్ కాజ్ వస్తే గుండె పగిలింది. జాగ్రత్త. పగిలిన గుండె దేవుని దగ్గర తీసుకురాకపోతే సాతానుడు సిద్ధంగా ఉన్నాడు కోటలను కట్టుకుంటానికి. అన్ని దురాత్మలు మీ జీవితాలను దాడి చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నారేమో ఆ అబ్బా దగ్గర చూద్దామా? ఆ పరమ తండ్రి దగ్గర చూస్తూ, తండ్రి నీ దగ్గరికి వస్తున్నానయ్యా, ఈ సమయంలో అలా ప్రార్థన చేసుకుంటాను. తండ్రి నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నన్ను నూతన పరచు, నన్ను బాగు చేయి, నాలో నూతనత్వం దయచే, నూతన జీవితం దయచే, నాలో నూతన స్వభావం దయచే, నా బ్రతుకులో నూతన కార్యం జరిగించు ప్రభువా. నువ్వు మాత్రమే చేయగలిగిన దేవుడు అయ్యా. నాకైతే నా ఉన్న పరిస్థితి, నాకు ఉన్న జీవితం, ఐ థింక్ ఐ కెనాట్ గో ఫార్వర్డ్, ఐ థింక్ ఐ కెనాట్ బీ నార్మల్, ఐ థింక్ ఐ హ్యావ్ నో వాల్యూ, ఐ ఫీల్ ఐ హ్యావ్ లాస్ట్ ఇట్ ఆల్, బట్ లార్డ్ ఐ కమ్ టు యూ లార్డ్. నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నీ దగ్గరకు వస్తున్నాను ప్రభువా. నన్ను నూతన పరిచు ప్రభువా, నన్ను నూతన పరిచయ్యా. అడగండి, దేవుడిని అడగండి, దేవా నన్ను నూతన పరిచయ్యా. ఈ సమయంలో, ఈ ప్రార్థన సమయంలో దేవునితో ఒక్కసారి కలుస్తారా? దేవుని చేతిలో సమర్పించుకుంటారా? సమస్తము నూతనపరిచే దేవుడు, సమస్తం బాగు చేసే దేవుడు, సమస్తము సాధ్యపరిచే దేవుడు అండి. మారాన్ని మధురంగా చేసే దేవుడివి, చేదైన జీవితాల్ని మేలుగా, ఆనందముతో, విలువతో, సంతోషముతో నింపే దేవుడు అయ్యా.
అయ్యా నీ బిడ్డల జీవితాలను చూడయ్యా. విరిగిన పరిస్థితుల్లో, నలిగిన పరిస్థితుల్లో, అంధకార జీవితంలో, తుణీకరణలో, గమ్యం లేని బ్రతుకుల్లో ఉన్న వారిని చూడు ప్రభువా. ఇంక నాకు కుదరదు, ఇంక నాకు చేత కాదు, గివింగ్ అప్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ సో క్విక్లీ, సో ఈజీలీ. చూడు ప్రభువా, మేము పోరాడాలని నువ్వు ఆశపడే దేవుడు అయ్యా. జయించమంటున్నావయ్యా. అంతవరకు సహించు వానికి జీవ కిరీటం అంటున్నావయ్యా. దేవా మమ్మల్ని వీరులుగా చేసావయ్యా, పిరికోలుగా చేయలేదయ్యా. మీకు పిరికి తరపు ఆత్మను ఇవ్వలేదంటున్నావయ్యా. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మనిచ్చావయ్యా. Lord, make us bold for you. Give us lives that will live for your glory, Lord. Christ-centered life. అయ్యా క్షమించరాని మనసుతో మమ్మల్ని ఎవరిని ఇక్కడ నుండి బయటికి వెళ్ళవద్దయ్యా. Lord, here we are confessing in your presence. We forgive everybody. Whatever they have done in our lives, we forgive. We forgive, Lord. ఈ సమయంలో క్షమించండి. మీకు విరోధంగా ఎవరైనా మాట్లాడారా క్షమించండి. మీకు విరోధంగా ఎవరైనా తలచారా క్షమించండి. మీ విరోధంగా ఎవరైనా దాడి చేశారా క్షమించండి. మీ దగ్గర నుంచి ఏదైనా దోచుకున్నారా క్షమించండి. Is anything that people have done against you, forgive. You do not fight the flesh. మన శరీరాన్ని పోరాడతలేదండి, కనబడని శత్రువుని పోరాడుతున్నాము. Don't waste your time fighting the flesh. Fight the unseen enemy. Forgive. Your forgiveness is your battle. It is your victory call. మీరు క్షమిస్తాం చేతకానితనం కాదు. You're not forgiving because you're not capable. Only the strong can forgive. Only who have faith can forgive. విశ్వాసం కలిగిన వారు మాత్రం క్షమిస్తారండి. ఎందుకంటే వారి జీవితంలో నా దేవుడు నాకు సమస్త మేలుగా మారుస్తాడన్న ధైర్యం, నా దేవుడు సమస్త సమకూడి జరిగిస్తాడన్న ధైర్యం, నా జీవితంలో నూతన కార్యం చేస్తాడన్న ధైర్యం. క్షమించండి. డోంట్ హోల్డ్ బిటర్నెస్. Lord, we forgive, Lord, because we are your children. We have been forgiven and we forgive others. దేవా మమ్మల్ని నూతనపరచు, నా జీవితాన్ని నూతనపరచు, నా కుటుంబాన్ని నూతనపరచు, నా చేతి పని నూతనపరచు, నా బ్రతుకును నూతనపరచు అయ్యా. మేక్ ఇట్ న్యూ లార్డ్. నూతనపరచయ్యా. నీ సాక్షిగా ఉండాలయ్యా. నీ సాక్షిగా బ్రతుకుతానేసయ్యా. ఐ విల్ బి యువర్ విట్నెస్ లార్డ్. గివ్ మీ యువర్ లవ్. నీ ప్రేమ నా హృదయంలో దయచేయి. సమస్త జ్ఞానానికి మించిన నీ సమాధానం నాకు దయచేయి. పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్ లార్డ్. దేవా వేధించబడుతున్న వారిని చూడు ప్రభా. ఇక్కడ ఎవరు బంధకాలు ఉంటానికి వీల్లేదయ్యా. విరిగిన వారిని చూడు ప్రభా. నిరీక్షణ లేకుండా ఇంకా నా జీవితం ఇంతే, చచ్చిపోవాలనిపిస్తుంది, పారిపోవాలనిపిస్తుంది, అన్ని వదిలేయాలనిపిస్తుంది. దేవా ఆ రీతికి ఉన్న వారిని చూడు ప్రభా. దేవా ఈరోజు వారితో నీవు మాట్లాడుతున్నావయ్యా. అది వారు కాదు, అపవాది దాడులు, అది దురాత్మ ప్రభావములు ప్రభా. ఇదిగోనయ్యా, we renounce every life that we believe, Lord. We renounce every word that we spoke against you, Lord. నీకు విరోధంగా మాట్లాడిన ప్రతి మాటను మేము కొట్టివేసేస్తున్నాం. నేను కొట్టివేసేస్తున్నాను ప్రభా. నీకు విరోధంగా నా జీవితంలో మాట్లాడిన ప్రతి మాటను కొట్టివేసేస్తున్నాను ప్రభా. నీ చిత్తమే జరుగును గాక. దేవుని చేతులకు సమర్పించుకుందామండి. నీ చిత్తమే జరుగును గాక తండ్రి. నీ చిత్తమే జరుగును గాక. Let thy will, Lord. Let thy will, Father. Let thy will. I ask for freedom. I ask for deliverance through Jesus Christ. In Jesus name I ask for deliverance. అడగండి. నాకు విడుదల కావాలి. నా జీవితంలో ప్రతి భాగంలో విడుదల కావాలి. నా మనసులో విడుదల కావాలి. నా శరీరంలో విడుదల కావాలి. నా కుటుంబంలో విడుదల కావాలి. నేను నివసించే స్థలంలో విడుదల కావాలి. దాడి చేసే శక్తులు నా మీద అధికారం ఉండడానికి వీల్లేదు. నేను నిద్రించేటప్పుడు నా కళల ద్వారా దాడి చేసే శక్తులకు అధికారం లేదు అయ్యా. నీ దర్శనాలు నాకు ఉండాలి ప్రభా. చీకటి పీకి తనప కార్యాలు ఉండకూడదు అయ్యా. దుష్ట కార్యాలు నా మీద రాకూడదు ప్రభా. దుష్టునికి నా మీద అధికారం లేదు అని ప్రకటిస్తున్నాను ఇప్పుడే. యేసు రక్త ప్రోక్షణ కలగాలని వేడుకుంటాను అయ్యా. Anoint me with the blood of Jesus Christ. I ask you, Father, anoint
మీ, క్లెన్స్ మీ, ప్యూరిఫై మీ. నన్ను కడుగు యేసు రక్తం ద్వారా, నన్ను శుద్ధునిగా చేయి, నన్ను శుద్ధునిగా చేయి. హిస్సోపుతో నన్ను కడుగు, నన్ను ప్రజ్వలించే జ్వాలగా నన్ను చేయి. పుట్ మీ ఆన్ ఫైర్ లార్డ్, హెల్ప్ మీ టు క్యారీ యువర్ ఫైర్, లెట్ ద ల్యాంప్ బర్న్. Give me oil, Lord, so that I can burn for you. నీ అభిషేకము కావాలయ్యా. నీ అభిషేకము తైలము నా పైన ఉండాలి ప్రభా. నీ అభిషేకము తైలం ఉన్నంత వరకు నేను కాలుతూ ఉంటాను, నాలో వెలుగు ఉంటుంది ప్రభా. అయ్యా నన్ను కాల్చు, నన్ను కాల్చు, నన్ను నూతన పరచు. నా జీవితము సారముతో నింపు, విలువతో నింపు, గమ్యంతో నింపు. అయ్యా హెచ్చింపు దయచే. గణపరిచే దేవుడు నీవే అయ్యా. అన్ని నాశనం అయ్యాయేమో కానీ, అన్ని పోయేమో కానీ, ఆల్ కుడ్ హావ్ బీన్ డిసపియర్డ్ అండ్ ఇట్ మైట్ బి సీమ్ ఇంపాసిబుల్. ఇదిగో అయ్యా ఈరోజు నమ్ముతున్నాను పరమ తండ్రి, నువ్వు అన్ని మేలు చేస్తావు నమ్ముతున్నామయ్యా. నువ్వు అన్ని సమకూర్చి జరిగిస్తావు నమ్ముతున్నామయ్యా. అయ్యా మా కుటుంబాల్లో కావాల్సిన సమాధానం వేడుకుంటున్నాను ప్రభా. మా జీవితాల్లో కావాల్సిన ఆశీర్వాదాన్ని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానము వేడుకుంటున్నాము ప్రభా. ప్రతి పిరికి తన ఆత్మలో ఇక్కడ నుండి నజరేయుడైన యేసు నామములో లయమైపోవును గాక. యేసు రక్త ప్రోక్షణ ద్వారంగా ప్రతి ఒక్కరి ఆత్మ, శరీరము, మనస్సు యేసు సొత్తుగా ప్రకటించబడుతుంది ఇప్పుడే. పరిశుద్ధాత్ముడా నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా. ప్రతి హృదయంలో ఉండాలయ్యా. నీ అభిషేకం ద్వారా ప్రతి బంధకములు తెంపబడాలయ్యా. ప్రతి జీవితము క్రీస్తు సాక్షులుగా, గనులుగా, విశ్వాసులుగా, ఆదరించబడిన వారిగా, ఆదరణకర్త అయిన నీవు, నీ ద్వారా నిజమైన ఆదరణ, నీ ఆత్మ ద్వారంగా అబ్బా తండ్రి అని తండ్రిని పలికి, తండ్రితో మాట్లాడి, తండ్రితో బ్రతికే జీవితము. ఒంటరితనపు బ్రతుకు కాకుండా ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్, లార్డ్, విత్ యువర్ లవ్, we're completely filled, Lord. అటువంటి జీవితం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచే ప్రభా. బాధలు ఉండడానికి వీల్లేదు. బాధించబడిన వారు మమ్మల్ని బాధతో ఒక మాటను కూడా వారిని బాగు చేసేవారుగా మమ్మల్ని మార్చు ప్రభా. ఇతరులను లేవనెత్తే వారిగా మమ్మల్ని చేయ ప్రభా. వారికి చెప్పాలయ్యా, నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను కూడా బాగుపరుస్తాడు. నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ గమ్యాన్ని మారుస్తాడు. కృంగిదలను తీసివేసి ఆనంద తైలంతో నింపుతాడని ఇంట్రొడ్యూస్ మేము చేయాలి ప్రభా. దేవా మా జీవితాన్ని మొదటిగా బాగు చేయి ప్రభా. ఈ ఆలయాన్ని దీవించి, ఈ ఆలయాన్ని స్థిరపరచు. ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చూడు, ఏ స్థలంలో, ఏ రీతిగా, ఎట్టి పరిస్థితుల్లో చూస్తున్నవారైనా, ఎట్టి సమయంలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్నవారైనా, నీ ఆత్మ తాకుదోల నజరేయుడైన యేసు నామములో వారికి కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. నీ అగ్నితో మమ్మల్ని కాల్చి, నీ రక్తంతో మమ్మల్ని ముద్రించి, బలవంతుడైన పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవం నీవయ్యా.